నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలుని కోరను గాని కనికరమునే కోరుచూ ఉన్నాను. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. నైతికంగా క్షీణించారు. దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నారు. కానీ వారి హృదయం దేవుని నుండి దూరంగా ఉంది. 6వ అధ్యాయంలో ప్రజలు బయటకు పశ్చాత్తాపం చూపించినా అది నిజమైన మార్పు కాదు. అందుకే దేవుడు వారితో చెప్తూ ఉన్నాడు, నేను బలుని కోరడం లేదు, కనికరాన్నే కోరుతున్నాను అని చెప్తున్నాడు. అంటే దేవుడు బలులను పూర్తిగా తిరస్కరించడు, కానీ హృదయంలో ప్రేమ కరుణ లేకుండా చేసేటటువంటి ఆరాధన ఆయన అంగీకరించడు. 51వ సంకీర్తన 16-17 చరణాలలో దేవుడు బలిని కోరడు, కానీ విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి విరిగి నలిగిన హృదయంతో దేవుని సమీపిస్తే దేవుడు మన హృదయాన్ని అలక్ష్యం చేయకుండా హక్కును చేర్చుకుని తిరిగి మనలను సమకూర్చి మనలను స్థిరపరుస్తాడు. మత్తయి సువార్త 9:13. యేసు ఈ వచనములో, నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు, అంతేకాక నేను కనికరమునే కోరుచూ ఉన్నాను. విశ్వాసులంగా మరణించి దేవుడు బలిని కోరడం లేదు. బయట భక్తి జీవితంలో కొనసాగించే ఆచారాలు కొనసాగించకుండా దేవునితో వ్యక్తిగత సంబంధం చాలా అవసరమని గుర్తించి అట్టి రీతిగా ఉండాలి. అంటే సన్నిధికి వెళ్ళడం, ప్రార్థించడం, మంచి పనులు చేయడం మంచిదే, కానీ మన హృదయం దేవునితో కలిసి ఉండాలి. ఇతరుల పట్ల ప్రేమ, క్షమ, దయ చూపేవారంగా ఉంటూ ప్రార్థించుట ద్వారా, వాక్యాన్ని ధ్యానించుట ద్వారా దేవునితో సహవాసాన్ని అనుదినం పెంచుకునే వారంగా ఉండాలి. ద్వంద్వ జీవితం అనగా బయట పవిత్రంగా కనిపించి లోపల పాపం లేకుండా జీవించే వారమై దేవునికి అనునిత్యం విధేయత కలిగి జీవిస్తూ మన పవిత్రమైన హృదయాన్ని బలిగా అర్పించే వారంగా ఉందాం. ఆమేన్.